సార్వత్రిక ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ ఇన్ఛార్జీలను ప్రకటించడంతో వారు ప్రచారం కూడా ప్రారంభించారు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ జనసేన కూటమికి సంబంధించి జనసేన నేతలు ఎవరికి వారు తమకే టికెట్ వస్తుందని ధీమాలో ఉన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీకి ప్రజలు ఎలాంటి ఆదరణ చూపుతున్నారో ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విశ్వక్సేన్తో మా శ్రీకాకుళం ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నవి. ఇప్పటికే అధికార వైఎస్ఆర్సీ పార్టీ అయితే కొంతమంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు అనౌన్స్మెంట్ చేసి ప్రచారంలో దూసుకుపోతుంది. అయితే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఇప్పటి వరకు కూడా ఎటువంటి జాబితా కూడా రిలీజ్ చేయనప్పటికీ కూడాను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో జనసేనకు సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు ప్రచారంలో మాత్రం ముమ్మరంగా చేపడుతున్నారు. అయితే మనం ముఖ్యంగా చూసుకుంటే ఎచ్చెర్ల నియోజకవర్గం సంబంధించి అయితే జనసేన పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ విశ్వక్సేన్ ఇంటింటికి జనసేన అనే పేరుతో ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే ప్రచారం ప్రారంభించడంలో ఆంతర్యం ఏమిటి, అధిష్టానం నుంచి ఏవైనా స్పష్టమైన ఆదేశాలు వచ్చావా ఏంటని ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఇప్పుడు జనరల్గా మనం చూసుకుంటే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఇప్పటి వరకు కూడా ఎటువంటి జాబితా కూడా రిలీజ్ చేయలేదు. అయినప్పుడు కూడా ఎచ్చెర్ల నియోజకవర్గం సంబంధించి ఇంటింటికి జనసేన పేరుతో మీరు ప్రచారాన్ని ఈరోజు ప్రారంభించారు. స్పష్టమైన ఆదేశాలు ఏమైనా వచ్చామంటారా? అంటే అధిష్టానం నుంచి మాకు ఎటువంటి ఆదేశాలు ఏం లేవండి. మేము ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టామంటే ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళకు బలోపేతం కోసం మేము ఈ కార్యక్రమం చేసాం. మా అధ్యక్షులు వారు ఆ ఇరు పార్టీ అధ్యక్షులు వారు కూర్చొని చర్చించుకుంటారు, వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు ఇక్కడ అభ్యర్థి ఎవరు అనేది. కానీ మేమేం నమ్ముతామంటే జనసేన పార్టీని కూడా మేము బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మా గాజు గ్లాస్ గుర్తు అందరికీ తెలియాలి. మా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు, భావాజాలం, యువతకి ఆయన ఏం చేయబోతున్నారు, ఎలా పార్టీ అందరికీ అండగా ఉంటుంది, రైతులకి అందరికీ ఎలా అండగా ఉంటుందని ప్రతి ఒక్కరికి మేము మా పార్టీ తరఫున మేము తెలియజేద్దామని కార్యక్రమం మొదలుపెట్టాం. దాంట్లో ఎటువంటి ఉద్దేశం ఏమీ లేదు. మేము ఒకటే మోటో పెట్టుకున్నాం, జగన్మోహన్ రెడ్డిని దించాలి, ఇక్కడ ఉన్న అభ్యర్థిని మేము గెలిపించుకోవాలి. అది ఎవరైనా అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, మేము గెలిపించి తీరుతాం. దానికోసం మేము ప్రచారం చేస్తున్నాం. జనరల్గా చూసుకుంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అట్టడుగు స్థాయి నుంచి కూడా కార్యకర్తల్ని ఇంప్రూవ్మెంట్ చేయడంలో కానీ పార్టీని బలోపేతం నుంచి కానీ జనసేన 14 సంవత్సరాలుగా కృషి చేసింది. ఇప్పుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఎన్ని సీట్లు జనసేన కేటాయించే అవకాశాలు ఉన్నాయి? అది మనం చెప్పలేమండి. మేము మా స్థాయిలో ఉండేది అది కాదు. ఇద్దరు అధ్యక్షులు కూర్చుని వాళ్ళు మాట్లాడుకుంటారు ఏంటి ఏ స్థానాలు జనసేన కేటాయించాలని. మీకు తెలుసు ఇక్కడ జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లాలో ఎంత బలంగా ఉంది, అందులో ముఖ్యంగా మా ఎచ్చెర్ల నియోజకవర్గం ఎంత బలంగా ఉందో మీ మీడియా వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే మా సభ్యత్వాలు కావచ్చు, మేము చేసే కార్యక్రమాలు కావచ్చు, యాక్టివిటీస్ కావచ్చు, యువశక్తి అనేంత పెద్ద సభ మా నియోజకవర్గంలో కళ్యాణ్ గారు పెట్టారంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ప్లస్ ఆ సభ పెట్టిన తర్వాత మా బలం రెండింతలు ఎత్తుగా పెరిగింది. మేము చాలా బలంగా తయారయ్యాం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మీరు అడగచ్చు జిల్లా మొత్తంలో ఎక్కడ బలంగా ఉంది జనసేన పార్టీ అంటే ఎచ్చెర్ల నియోజకవర్గం గట్టిగా చెప్తారు. అందుకని మేము కూడా తెలియజేయాలి, మేము కూడా మా గాజు గ్లాస్ గుర్తుని తీసుకెళ్ళాలి. రేపు ఏదైనా నిజంగానే మాకే ఏదైనా జనసేన పార్టీ టికెట్ వచ్చిందనుకోండి, మేము అప్పటి నుంచి కాక ఇప్పటి నుంచే మేము కార్యాచరణ చేపట్టాలని గాజు గ్లాస్ గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రతి ఇంటికి గాజు గ్లాసు మేము పంచాలని అనుకుంటున్నాం. మా గుర్తు బలంగా తెలియాలి అందరికీ. నియోజకవర్గంలో ఉన్న 2 లక్షల ఓటర్లకి మా గాజు గ్లాస్ వెళ్తుంది. జనరల్గా మనం చూసుకుంటే ఇప్పుడు ఇంటింటికి జనసేన ప్రచారంలో భాగంగా వెళ్తున్నారు. ప్రజలకి ఎలాంటి భరోసా ఇవ్వగలుగుతుంది? అంటే గతంలో వైఎస్ఆర్సీ పెట్టి ఎన్నో సంక్షేమ కార్యక్రమం చేపట్టాము, సంక్షేమమే మాకు గెలిపిస్తుందని చెప్తున్నారు. మీరు ఏ మోటోతో వెళ్తున్నారు జనాల్లో? మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సంక్షేమమే అంటున్నారు. మీరు ఒకసారి అడగండి, ఇక్కడ ఎవరికైనా ఇంటింటికి కుళాయి అన్నారు, ఎవరికైనా ఒకరికైనా ఇచ్చారా? అదే బేసిక్ ఆయన చెప్పిన ఒక మాట, పాదయాత్రలో ఇంటింటికి కుళాయి అందిస్తామని చెప్పారు. అడగండి, ఇక్కడ ఒకసారి అడిగి తెలుసుకోండి. ఎవరికి లేవు, ఎవరికి రాలేదు కూడా. రైతులకు అండగా ఉంటా అన్నాడు. పాదయాత్రలో ఆయన ఏం చెప్పాడు? మడ్డు వలస కూలికారణ ఆధుకరణ చేసి రైతులందరికీ అండగా నిల్చుందని ఇక్కడ ఎమ్మెల్యే చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు పాదయాత్ర చేస్తూ ఇక్కడ మన నియోజకవర్గాల పరిశ్రమలు ఉన్నాయి, ఇక్కడ యువత అందరికీ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తానని ఆయన చెప్పాడు. మీరు ఎంతవరకు గ్రౌండ్ రియాలిటీ ఎంత చెప్పండి? 5% మంది కూడా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మేము ఏం తెలియజేస్తున్నాం అంటే మేమేం చేస్తాం. మా అధ్యక్షులు వారు ఎప్పుడైనా చెప్పారు, మాకు కనుక మీరు అవకాశం ఇస్తే మేము ఇక్కడ సొంతగా యువకులకి మేము మోటివేట్ చేసి వాళ్ళకి పార్టీ నుంచి ఒక 5 లక్షలు వాళ్ళు సొంతగా బిజినెస్ పెట్టుకునేటట్టు వాళ్ళ ఇది మేధస్సుని మేము గుర్తించి వాళ్ళు సొంతంగా ఎదిగేటట్టు మేము ప్లాన్ చేస్తాం. యువతకి పార్టీ అండగా ఉంటుంది, రైతులకు అండగా ఉంటాం. ఎవరిచ్చారండి సొంత డబ్బులు తీసుకుని 3000 కౌలు రైతులకు ఎవరిచ్చారండి? ప్రచారానికి కూడా లైట్లు ఆపేశారండి. ఎంత భయపడుతుందో వైసీపీ పార్టీ మీరు అర్థం చేసుకోవాలి. రేపు రాబోయే మేమే జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారు. మీరు రాసుకోండి, అంతే ఇక్కడ నుంచి చెప్తున్నాం మీకు. అంటే జనసేన పార్టీ ఉత్తరాంధ్రప్రదేశ్లో చూసుకుంటే మన శ్రీకాకుళం జిల్లాలో చాలా బలంగా ఉంది. కానీ బలంగా ఉన్న మన జిల్లాలో ఇప్పటికి కూడా ఒక స్పష్టత లేదు ఎన్ని సీట్లు కేటాయిస్తారనేది. అంటే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అయితే ఒక్క సీటు కూడా జనసేన పార్టీకి ఉండదు. అన్ని స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని వాళ్ళ నాయకుల నుంచి కూడా కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది జనసేన పార్టీ? మీరే అంటున్నారు కదండి, అది రూమర్స్ అని. అఫీషియల్గా ఎవరు మాట్లాడలేదు. ఇద్దరు అధ్యక్షులు వారు
వారు ఇంకా మొన్న 2 రోజుల క్రితం కూడా రాత్రి కూడా మా అధ్యక్షుల వారు వాళ్ళ ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి సీట్ల సర్దుబాటు గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు కొత్తగా బీజేపీ కూడా మా పొత్తులోకి రాబోతుంది. సీట్ల సర్దుబాటు వాళ్ళు ఆలోచిస్తారు, అది మా స్థాయిలో మేము మాట్లాడేది కాదు. మా మోటో, మా లక్ష్యం ఒకటే, మా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఒక గాజు గ్లాస్ వెళ్ళాలి. మేము మా గాజు గ్లాస్ గుర్తు అందరికీ తెలియాలి. మేము జనసేన పార్టీ తరపు మేము ఏం చేస్తాం, మా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఏంటి, భావజాలం ఏంటి, ఆశయం ఏంటి, ఇది మేము తెలియజేసి ప్రజల్ని మా వైపు మేము ఉంచుకునే దిశగా మేము ఇప్పుడు మన హెచ్చల నియోజకవర్గం సంబంధించి అయితే తెలుగుదేశం పార్టీలో టికెట్ల గోల అనేది మొదలైంది. ఏదైతే కలిశెట్టి అప్పలనాయుడు అవని కళా వెంకటరావు గారని నాకే ఎమ్మెల్యే సీటు కావాలని పోటీ పడుతున్నారు. వీళ్ళు పోటీ అనేది మీకు అవకాశంగా వచ్చే అవకాశాలు ఉన్నవే. హెచ్చల నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగరవేస్తారా? అంటే పోటీతత్వం అందరి దగ్గర ఉంటుందండి. ఇరు పార్టీ ఆ పార్టీ నాయకులు కూడా వాళ్ళు కష్టపడి ఉన్నారు, వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళకి పోటీతత్వం ఉంటేనే కదా ప్రజలకు మేము ఇంకా బలం, ఇప్పుడు వాళ్ళంత బలంగా వెళ్తున్నారనే కదా మేము బలంగా వెళ్తున్నాం. అంటే మా లక్ష్యం ఒకటే అండి. మీరు అలా ఆలోచిస్తున్నారు, ఇరు పార్టీలు వర్గాలు ఉంటాయి, వాళ్ళిద్దరు కొట్టుకుంటే అలా ఆలోచించాం. అక్కడ వాళ్ళైనా మేమైనా ఒకటే చెప్తున్నాం, మా అంతిమ లక్ష్యం ఇక్కడ నుంచి వీళ్ళని తరిమి కొట్టాలి. వైసీపీ ఇక్కడ రాకూడదు, మా జిల్లాలో ఒక్క సీటు గెలవకూడదు, మా లక్ష్యం అదే. దానికోసమే మేము పనిచేస్తాం. మా అధ్యక్షుల వారు ఏ మాట చెప్తే ఆ మాటకి మేము గౌరవిస్తాం. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేము స్వాగతిస్తాం. ఆయన కోసం మేము అండగా ఉంటాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్యూర్ జన సైనికులు, మేము అందరం ఆయన కోసం ఉన్నాం. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఆయన వెంట స్వాగతిస్తాం, ఆయన వెంట నడుస్తాం. ఇక్కడి నుంచి వైసీపీ పార్టీని ఇదే హెచ్చరిక నియోజకవర్గాన్ని తరిమి కొడతాం అంతే. ఏదైతే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా హెచ్చల నియోజకవర్గం సంబంధించి అయితే జనసేన అభ్యర్థి ప్రచారం అనేది ఇంటింటికి జనసేన ప్రచారంలో భాగంగా ముమ్మరం చేసిన అనుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా ఎప్పటికీ ఒక క్లారిఫికేషన్ అనేది రాలేదు. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఇంతవరకు కూడా ఏ నియోజకవర్గం కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇనిషియల్గా తీసుకొని ప్రచారాన్ని ముమ్మరంగా చేసి తమకే టికెట్ వస్తుందనేసి మాత్రం ప్రచారం చేస్తున్నారు. 2024లో జనసేన టీడీపీలో పొత్తులో భాగంగా ఈ జెండా ఎగరవేస్తాము, జనసేన పొత్తులో భాగంగానే ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకుంటూ చెప్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో రాము, బీఆర్కే న్యూస్, శ్రీకాకుళం.